ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ సంబంధించి 2వ తారీఖున వచ్చిన హెవీ ఫ్లడ్స్కి 3 కౌంటర్ వెయిట్స్ డ్యామేజ్ అయినాయి. బ్యారేజ్లో ఉన్న గేట్లకి అయితే ఏ ప్రాబ్లం లేదు. ఎమ్మటే డ్యామేజ్ అయినాయి తెలియగానే ఏమని జరిగిందో అని ప్రభుత్వం కన్నయ్య నాయుడు గారిని పిలిపించింది. ఆయన వచ్చి చూసిన తర్వాత ఆయనతో పాటు నన్ను కూడా తీసుకొచ్చారు ఇక్కడికి. చూసిన తర్వాత ఓన్లీ కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అని, గేటుకి ఎక్కడ ప్రాబ్లం లేదని గుర్తించాం. దాని ప్రకారం కొత్త కాంక్రీట్, ఇంతకుముందు పాత కాంక్రీట్ కౌంటర్ వెయిట్లు ఉన్నాయి, అవి డ్యామేజ్ అయినాయి. ఆ కౌంటర్ వెయిట్లు కొత్తవి తయారు చేయాలంటే కాంక్రీట్తో 30 రోజులు పడుతుంది. అంటే అవి తయారు చేసి దానికి క్యూరింగ్ చేసి మళ్ళీ బిగించడానికి దాదాపు 1 మంత్ టైం తీసుకుంటుంది. కాబట్టి దాని బదులు స్టీల్ కేసింగ్తో, అంటే ఒక్కోటి అది 17 టన్నులు ఉంటుంది కౌంటర్ వెయిట్. ఆ 17 టన్నులు వచ్చేటి ఇక్కడ ఐరన్ బాక్స్తో తయారు చేశారు. దాని సల్ఫేట్ 4.7 టన్స్ ఉంది. దాంట్లో స్క్రాప్ మెటీరియల్స్ ఒక 9 టన్స్ వేశారు. 9.5 టన్స్ అంటే దాదాపు 13 టన్నులు అది వచ్చింది. మిగిలింది దాంట్లో 17 టన్నులు రావడానికి 4 టన్నులు కాంక్రీట్తో ఫిలప్ చేస్తున్నారు. ఆల్రెడీ 9 టన్నులు ఇది వేసి 4.5 సల్ఫైట్తో గేట్లు ఆపరేట్ చేశాం. నిన్న మొన్న గేట్లు కూడా ఆపరేట్ చేసాం. ఫ్లడ్లో ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మిగతా 4 టన్నులు కాంక్రీట్ వేస్తున్నాం. ఇది పూటతో పూర్తవుతుంది. దీంతో బ్యారేజీ గేట్లకు సంబంధించిన పనులన్నీ పూర్తవుతున్నాయి. ఇవన్నీ మళ్ళీ మొన్న కన్నయ్య నాయుడు గారు వచ్చి అక్కడ ఫ్యాబ్రికేట్ జరిగేటప్పుడు వెళ్ళి చూశారు. మళ్ళీ నిన్న ఈ బిగించేటప్పుడు చూశారు. అంతా బాగానే ఉన్నాయని చెప్పారు. ఆయన మళ్ళీ రాత్రి వెళ్ళారు. ఇక్కడ జరుగుతున్న పనులు ప్రస్తుతం అయిపోవచ్చినాయి. పూర్తిగా ఇంకొక 5% పనులు ఉంటాయి, దాదాపు అయిపోవచ్చినాయి గేట్లకు సంబంధించి. పడవలకు కూడా ఇది అయిపోగానే ప్లాన్ చేస్తున్నాము. అది ఎట్లా చేయాలనేది ఆల్టర్నేట్ మెథడ్స్ ఆలోచించుకుని ఆ టైంని బట్టి డైవర్స్ని కూడా పిలిపిస్తున్నారు వాళ్ళు. ఆ డైవర్స్ వచ్చి చూసి వాళ్ళు ఇచ్చిన సజెషన్తో తెలిపి ప్రభుత్వానికి తెలిపి వాళ్ళ అనుమతితో మేము చేయగలిగింది చేస్తాం.